గురుగారు, నేటి నుంచి రోహిణీ కార్తె ప్రారంభమవుతుంది. రోహిణీ కార్తెలో రోళ్ళు పగిలేంత ఎండలు ఉంటాయని అంటారు కదా, రోహిణీ కార్తె యొక్క ప్రత్యేకత ఏమిటి? శ్రీ సూర్యదేవాయ నమః. ఎందుకంటే దిక్కులేని వారికి దేవుడే దిక్కులాగా ఆయన గనక విజృంభిస్తే ఎవరం తట్టుకోలేం. 40 దాటిందంటేనే భరించలేకపోతున్నాం. 50-55 అని అంటే ఎవరం లోకంలో మిగలం. కాబట్టి అటువంటి ప్రతాపం మా మీద చూపించకు. ప్రతాపం అంటాం చూడండి లోకంలో. ప్రతాపము అంటే అంటే ఎక్కువ తాపం, ఎక్కువ తాపం కలిగిస్తాడు కాబట్టి దాన్ని ప్రతాపం అంటారు. దానిని వీరులకి ఆపాదిస్తూ లోకంలో మనం మాట పెట్టేసుకున్నాం. ప్రతాపం, వాడు ప్రతాపం చూపించాడు అని. ప్రతాపం అనే పదం సూర్య భగవానుడికి సంబంధించింది. సరే, మొత్తానికి ఆయన ప్రతాపం ఈ రోజు నుంచి బాగా అధికమవుతుంది. ఎందుకంటే చంద్రుడికి ఇష్టమైనటువంటి రోహిణీ నక్షత్రం దగ్గర సూర్య భగవానుడు ఈరోజు ప్రవేశిస్తాడట. అందువల్ల ఈ రోజు నుంచి రోహిణీ కార్తె మొదలవుతుంది. మిగతా కార్తెల పేర్లు పర్వాలేదులే, చెప్పేటప్పుడు కొంత సౌమ్యంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ రోహిణీ కార్తె అంటే ఎంత తొందరగా ఈ 13 రోజులు, ఈ 14 రోజులు గడిచిపోతాయి. ఎటువంటి అగ్ని ప్రమాదాలు లేకుండా లోకంలో చక్కగా శుభంగా జరగాలి అని చెప్పి ప్రతి వాళ్ళని కూడా కోరుకుంటాం. ఇందాక మీరు చెప్పినట్లుగానే రోళ్ళు పగిలేటువంటి ఎండ అంటే, ఎండకి మామూలుగా మన చిన్నపిల్లలు కాగితం ఇలా పెట్టి పైనుంచి వచ్చేటువంటి దాన్ని కాల్చడం ఇలాంటివి ఈ హై స్కూల్ విద్యార్థులు వీళ్ళందరూ చేస్తుంటారు కదా. మామూలు దానికే అంత, సూర్యకిరణానికే అంత ప్రతాపం ఉంటే ఈ రోహిణీ కార్తెలో ఇంకా విపరీతం. అయితే ఇంత ఎండ లేకపోతే ప్రకృతి నియమం అమ్మ. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలోగా మనం చూసుకుంటే రాబోయేది మృగశిర కార్తె. మృగశిర కార్తెలో వానలు మొదలవుతాయి. ఈ మృగశిర కార్తెలో వానలు మొదలవ్వాలి అని అంటే ఎంతగా ఎండలు కాస్తే మృగశిర కార్తెలో అంత చక్కగా వానలు మనకు కురవటం ప్రారంభిస్తాయి. ఎందుకని? ఎంత ఎక్కువగా కాస్తే ఈ కింద ఉన్నటువంటి సముద్రాల్లో ఉన్నటువంటి నీరు అంత బాగా పైకి చేరుతుంది. ఆవిరి అంత బాగా పైకి చేరుతుంది. ఆవిరి మేఘాల కింద మారుతుంది. ఆ మేఘం మృగశిర కార్తెలో వానని కురిపిస్తుంది. అంటే అంతగా ఆవిరి పైకి చేరాలంటే అంతగా భగభగమని మంటగా వచ్చేటట్టుగా ఎండ ఉండాలి. కాబట్టి ప్రకృతి ఆ రకంగా ఈ లోకంలో ఆ సమతుల్యత కోసం అది పెట్టింది. కాకపోతే మానవులమైనటువంటి మనం తట్టుకోలేక అమ్మ బాబోయ్ అని చెప్పి ఈ రోహిణీ కార్తె వచ్చిందని బాధపడుతుంటాం. కానీ అంతా మన మంచికే, పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట. కాబట్టి ఎంత ఎండ ఎక్కువగా ఉన్నా సరే అది మన మంచికే అనే భావనతో ఉండాలి. ఎందుకంటే అంతగా సూర్యుడు ఈ రోహిణీ కార్తెలో కాయటం వల్లే నీళ్లు తగ్గితే తగ్గచ్చుగాక ఆ బాధ పడతాం మనం. కానీ భూమి లోపల ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి కొన్ని క్రూరమైనటువంటి జీవులు కొన్ని ఉంటాయి. ఆ జీవులన్నీ కూడా మలమల మాడిపోతాయి ఆ సూర్యుడి యొక్క వేడికి. అవి గనక నాశనం కాకపోతే లోకంలో విపరీతమైనటువంటి అంటువ్యాధులు వ్యాపించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి సూర్యుడేమో ఒక పక్క మనకి తాపాన్ని కలగజేస్తూనే మనకి హితాన్ని కలగజేస్తున్నాడు. పాములు గనక ఎలుకల్ని తినేసి పంటలకి గనక ఏ రకంగా మేళ్ళు చేస్తాయో ఆ రకంగానే ప్రకృతి సమతుల్యత కింద సూర్యుడు సూక్ష్మజీవుల్ని కొన్నిటిని మనకి రోగాలు కలిగించేటువంటి వాటిని నశింపచేసి మనకు ఆరోగ్యాన్ని సమకూరుస్తున్నాడు. అందువల్ల రోహిణీ కార్తెలో ఇటు తాపం ఉంది, ఆయన యొక్క దయ కూడా ఉంది. అటువంటి దయాపాత్రుడైనటువంటి ఆ సూర్య భగవానుడికి మనం నమస్కారం చేసుకుందాం. నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ ప్రసూతి స్థితి నాసహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మకారిణే విరించి నారాయణ శంకరాత్మనే.